Hey guys, thank you for stopping by Sushma. I am Sushma. Welcome back to my channel and welcome back to another new video. So to give a little context of this video, నేను రీసెంట్గా జైపూర్కి ట్రిప్ వెళ్ళాను అనమాట. సో ఐ హ్యాడ్ పోస్టెడ్ ఆల్ ద వ్లాగ్స్ ఆల్రెడీ అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ ఇట్ అవుట్ ఐ లింక్ ఇట్ ఇన్ ద ఐ కార్డ్ అండ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్. సో ఏదైనా ప్లేస్కి నేను వెళ్ళినప్పుడు 3 things ఐ లుక్ అవుట్ ఫర్. అక్కడ ఏమేం ప్లేసెస్కి వెళ్ళాలి, ఏమేం చూడాలి, ఎక్కడెక్కడ తిరగాలి అని. నెక్స్ట్ విచ్ ప్లేసెస్, ఫుడ్ సజెషన్స్ basically, and third is like do's and don'ts of that place. So the first angle cover cheyadaniki vlogs already unnai. The second angle is the food suggestions, which is what I'm trying to cover now, and the third angle of do's and don'ts are like the things I wish I know before visiting a place, basically Jaipur in this context will be the next video. So our video next వస్తుంది అనమాట. This is another reason I wanted to do this, because నేను వెళ్దామని చూసినప్పుడు haven't really found any content like ఇక్కడ తినండి and suggestions, especially pertaining to our Telugu audience అనమాట. So this is my attempt to suggest you some best places. నాకు కుదిరినంతలో నేను ఉన్నంత స్టేలో బేసికలీ 3 days ఉన్న జైపూర్లో. 1 day ఫుల్ రంధన్బోర్ అప్ అండ్ డౌన్కి అయిపోయింది మాకు. సో ఆ 3 daysలో నేను ఎక్కడెక్కడ తిరిగాను, అవుట్ ఆఫ్ దట్ లిమిటెడ్ స్కోప్ ఐ హ్యాడ్, వాట్ ఆల్ ఐ ట్రైడ్, ఐమ్ గోయింగ్ టు గివ్ సజెషన్స్. డోంట్ ఫర్గెట్ టు చెక్ ద ఎంటైర్ వీడియో. ఎవ్రీ డే నేను ఎక్కడెక్కడ తిన్నాను అలాంగ్ విత్ రివ్యూస్, అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై బెస్ట్ రికమెండేషన్స్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ విత్ వాట్ ఆల్ ఐ హ్యాడ్ ఇన్ జైపూర్. ఏవి బాగున్నాయి, ఏవి ఇగ్నోర్ చేయొచ్చు, అండ్ ఆల్సో ఇఫ్ ఐ కుడెంట్ ట్రై something and if you have to try those things also I'll list out. So stay tuned till the end for that, and without further ado, let's get this video started. Hey guys, నేను జైపూర్లో ఉన్నాను. సో మన హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడమే కాకుండా ఇక్కడ జైపూర్కి వచ్చాను. రాజస్థాన్లో ఫుడ్ ఎన్ని రకాలు ఉంటాయి, ఎంత ఫుడ్ ఉంటుంది మీకు తెలుసు కదా. లిటరలీ స్టార్వింగ్ వెల్ ఐమ్ సేయింగ్ దిస్, బట్ ఇక్కడ ఏమేమి ఫుడ్స్ ఉన్నాయని ఎక్స్ప్లోర్ చేసి ద పర్పస్ ఆఫ్ దిస్ వీడియో ఈస్ టు హ్యావ్ అ ఫుల్ వాట్ ఐ ఈట్ ఇన్ మై జైపూర్ ట్రిప్, లైక్ ఎంటైర్ ఇక్కడ ఏమేమి తిన్నానో ఎలా ఉంది అని చెప్పి, లైక్ ఇట్స్ గోయింగ్ టు బి అ రివ్యూ. దిస్ ట్రిప్ వాస్ టోటలీ అన్ప్లాన్డ్, యాజ్ అన్ లైక్ మేము సడన్ గా అనుకొని 2 days ముందు అన్ని చేసుకున్నాం అనమాట. సో అందుకోసమే ఎక్కడికి వెళ్ళాలి ఏది అని ప్రాపర్ గా ప్లాన్ చేసుకోలేదు, అంతా ఇంప్రాంప్చు లాగా అయిపోయింది. నైట్ 2:30కి లేచి బయలుదేరి మార్నింగ్ 4:30 ఫ్లైట్ క్యాచ్ చేసి మేము జైపూర్ వెళ్ళామన్నమాట. ఇదంతా మీకు వ్లాగ్ లో కనిపిస్తుంది. సో ట్రావెల్ డీటెయిల్స్ అని వ్లాగ్ లో ఉంటాయి, చెక్అౌట్ చేసేయండి. రీచ్ అయ్యాక ఎర్లీ మార్నింగ్ 7 o'clock కార్ తీసుకొని ఫస్ట్ చేసిన పని ఎక్కడ తిందాము అని ఆలోచించడము. సో ఫస్ట్ మేము వెళ్ళిన ప్లేస్ అయితే సామ్రాట్ అనమాట. చాలా ఫేమస్ ప్లేస్ ఇది, మీరే చూడండి పొద్దు పొద్దున ఎంత రష్గా ఉంది. సో ద ఫస్ట్ స్టాప్ మేము వచ్చింది సామ్రాట్. మేము లైక్ ఇంకా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, బట్ కరెంట్లీ ఏం చెప్పామంటే ఒక పీస్ ఆఫ్ ఆలూ సమోసా, దాల్ కచోరీ, బ్రెడ్ పకోడా, ఆనియన్ కచోరీ, మిర్చిలో ఇంకా మనలా కాదు, వీళ్ళేదో స్టఫింగ్, ఆలూ స్టఫింగ్ పెట్టి పెడతారు, అండ్ ఆలూ కచోరీ, ఇవన్నీ చెప్పాము. దే హ్యావ్ టేబుల్ దగ్గర సర్వింగ్ ఉందనంటే వచ్చి కూర్చున్నాము. దే హ్యావ్ దిస్ మిర్చి చట్నీ అండ్ స్వీట్ చట్నీ ఉన్నాయి. సో వేసుకొని తిందాం, ట్రై చేద్దాం, లెట్స్ టేస్ట్. బ్రెడ్ పకోడా, నాకు జనరల్గా ఇంత పిండి ఉంటే నచ్చదు, బట్ ద ఫ్లేవర్ ఇస్ రియల్లీ నైస్. నెక్స్ట్ ఐటమ్ ఆలూ సమోసా, సారీ ఆలూ కచోరీ. ఫస్ట్ మీకు ఒకటి బైట్ చేసి రివ్యూ చెప్పేసి తర్వాత నేను ప్రశాంతంగా కూర్చొని తింటాను. బాగా డిఫరెన్స్ అనిపిస్తుంది. దాల్ కచోరీ ఇది. I'm actually not a fan of dal kachori. Always okay. Most excited ఉన్న 2 items లాస్ట్లో తింటా. మిర్చి బజ్జీ చెప్పా కదా, మనలా కాదు, వీళ్ళన్నీ స్టఫింగ్ చేస్తారని. బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఉంటాయి బికాస్ ఆఫ్ ద రెస్టారెంట్. ఇక్కడ మొత్తం ఫుల్ రాగా ఉంది. సో ఎలా ఉంది చూద్దాం. చాలా బాగుంది, వెరీ నైస్. now samosa. Same stuffing as kachori. కట్టా మీనా చట్నీలో పెట్టుకుంటే
చట్నీ కూడా స్పైసీ ఉంది. నెక్స్ట్ ఐటమ్ ఇస్ ద మోస్ట్ ఎక్సైటెడ్ థింగ్. నేను జైపూర్ వచ్చినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఇన్ఫాక్ట్ జైపూర్ అనుకోగానే ఫస్ట్ ఎక్సైట్ అయింది దీని గురించి. ఆల్రెడీ దీని మీద షార్ట్ పెట్టాను, ఆనియన్ కచోరీ స్టోరీ అని. ఆ షార్ట్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ చూడని వాళ్ళ కోసం చెప్తున్నా. మా ఫ్రెండ్ ఒకసారి జైపూర్ నుంచి ఆనియన్ కచోరీ తీసుకొస్తే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ తిన్నాను. అప్పటి నుంచి ఆ టేస్ట్ అలాగే ఉంది. దట్ వాస్ ద బెస్ట్ కచోరీ అనమాట. అప్పటి నుంచి నేను ఆ టేస్ట్ కోసం వెతుకుతుంటే కానీ ఎక్కడ దొరకలేదు. మా హస్బెండ్ అప్పటికి పరిచయం పరిచయం అయినప్పటి నుంచి చాలా సార్లు చెప్పాను. సో ఆయన ఫస్ట్ రాగానే ఆయన కూడా ఫుల్ ఎక్సైటెడ్ ఉండే ఆనియన్ కచోరీ కోసం. ఫైనల్లీ దీని విషయానికి వస్తే మాత్రం టేస్ట్ అయితే అమేజింగ్ ఉండే. ద బెస్ట్ ఆనియన్ కచోరీ ఐ హ్యాడ్ ఇన్ జైపూర్ అని చెప్తా. సో నెక్స్ట్ ఐటమ్స్ ఆర్ ఖండ్వి, ఖమన్ అంటే ధోక్లా, ఖమన్ అంటే ధోక్లా, అండ్ ఖండ్వి ఇట్లా సెక్ ధోక్లా టైపే రోల్స్ వస్తాయి అన్నమాట. సో దాట్ అండ్ ధోక్లా అండ్ దెన్ పూరి కూడా చెప్పాను. ఇవి ఎలా ఉందో చూద్దాము. గాట్ సమ్ హరీ చట్నీ, గాట్ సమ్ గ్రీన్ చట్నీ ఆల్సో టు గో విత్ ఇట్. ఇక్కడ రాగానే నన్ను పిలిచింది అయితే ఇవే. దిస్ లుకింగ్ సో ఇంట్రెస్టింగ్. లెట్స్ ట్రై ఫస్ట్. వన్ విత్ గ్రీన్ చట్నీ. గుడ్, వెరీ హెల్దీ అండ్ స్టీమ్డ్ ఫుడ్. ఖమన్ అంటున్నారు కానీ ఇది ధోక్లా చాలా కడిగా ఉంది. అసలు చాలా మాయిస్ట్గా, చాలా సాఫ్ట్ ఉన్నది. అసలు నా వాయిస్ వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఉన్నాయి. ఐ ట్రై టు గివ్ అ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్. ఐ థింక్ ధోక్లా నేను ఇంకా కొంచెం బెటర్ ధోక్లాస్ తిన్నాను. సో దిస్ ఇస్ నాట్ ద బెస్ట్ అని చెప్తా. ఏమంటా కదా, వీ హ్యాడ్ సమ్ బెటర్ ధోక్లాస్. అది బాగాలే, అది బాగుంది కదా. ఓకే, తనకైతే ఇది కూడా నచ్చలేదు, బట్ నాకు ఇది ఓకే అనిపిస్తుంది. కాబట్టి సాబుదానా వడ కూడా చాలా వేడివేడిగా వచ్చింది, మస్తు కాలుతుంది. సాబుదానా వడ అయితే బాగుండే, కాకపోతే మనలాగా ఫ్లాట్గా వేయలేదు, వీళ్ళు కొంచెం దొడ్డుగా వేసారనమాట. నేను బాగా మిస్ అయింది ఏంటంటే, మనం సమోసా తిన్నా సాబుదానా వడ తిన్నా కూడా మనకి మిర్చి ఇస్తారు కదా ఫ్రై చేసి సాల్ట్ వేసింది, అది చాలా మిస్ అయ్యాను నేను. సో ఈ ప్లేస్ లో నా టాప్ పిక్స్ ఏంటంటే ఆనియన్ కచోరీ, హ్యాండ్స్ డౌన్ ద బెస్ట్ కచోరీ హ్యాడ్ ఇన్ దట్ టౌన్. అది కాకుండా ఆలు సమోసా అండ్ అదే స్టఫింగ్ కాబట్టి ఆలు కచోరీ, అండ్ దెన్ ఖండ్వి. ఏ ఐటమ్ ముట్టుకున్న ఆయిలీగానే ఉంది వీళ్ళ దగ్గర. ఈ పొద్దున్నే ఇంత ఆయిల్ ఏంటి అని అనుకున్నా. పొద్దున్నే స్కూల్కి వెళ్లే ముందు, ఆఫీస్కి వెళ్లే ముందు ఒక ప్లేట్ ఇడ్లీ ఎలా తింటారో మన దగ్గర వీళ్ళ దగ్గర అలా కచోరీ తినెళ్తున్నారు. ఫైనలీ ఐవ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఈటింగ్ అ పూరి. ఇట్లా హార్డ్ ఉన్నాయి, మన లెక్క కాదు, కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. గోధుమ పిండితో చేసినట్టు. సో కొంచెం హెవీ ఉంది ఇది. పూరి కర్రీ అండ్ సమ్ మసాలా ఇచ్చారు. ట్రై చేద్దాం. బయటికి వచ్చి తింటున్నాం ఆల్సో. వాంట్ టు టేక్ ద స్పిరిట్ ఆఫ్ ద మొత్తం చూపి. లైక్ ఇదంతా ఆరెంజ్ ఆరెంజ్ ఉంది, ఎదురుకుండా SBI ఉంది. లైక్ ఆల్మోస్ట్ లైక్ షవర్మా. నేనైతే తినలేను, అన్నీ టేస్ట్ చేసుకునే నాకు కడుపు నిండిపోయింది. జస్ట్ అలా టేస్ట్ చేసి చెప్పేస్తా. బాగుంది. ఇంకా తినలేదు, నువ్వే తినాలి. అండ్ బన్ మస్కారా చాలా బేసిక్. బ్రెడ్ లోపల బటర్ పెట్టి ఇచ్చేసారనమాట. మనకి ఇక్కడ నీలోఫర్లో తిన్నాక అస్సలు ఎక్కదు. ఇది ఈజీగా స్కిప్ చేసేయచ్చు, పెద్ద కాసేం లేదు. హౌస్ చాయ్ స్మెల్ చాలా బాగుంది. అది నాకు తెలుసు. నేను చాయ్ తాగను, అందుకే తనని అడుగుతున్నా. గుడ్, నాట్ ఎక్స్ట్రాడినరీ బట్ గుడ్. బ్రేక్ఫాస్ట్ తర్వాత చాలా హెవీ అనిపించింది. ఇంక ఈవినింగ్ వరకు ఏం తినలేదు. ఈవినింగ్ 4కి వెళ్తున్నప్పుడు చాలా ఆకలేసింది. ఇంక ఇది ఒకటే షాప్ కనిపించింది. ఫిల్మ్ చేయడానికి చూస్తుంటే వాళ్ళు మనం ఎలా చూస్తున్నారో చూడండి. దిస్ కుడ్ బి అ వియర్డ్ యాంగిల్, బట్ లక్ష్మీ మిఠాయి బండార్ అని, ఇక్కడ మిఠాయి బండార్ కాదు, ఇక్కడ అన్ని మిస్టాన్ బండార్ అంటున్నారు. సో వి స్టాప్డ్ ఎట్ దిస్ ప్లేస్ బికాస్ పొద్దున్న అప్పుడు టేస్టింగ్ చేసింది. అయితే అన్ని టేస్ట్ చేసా, కొంచెం కొంచెమే తిన్నాను, ఫుల్గా తినలేదు అసలు. అప్పటికే కడుపు నిండిపోయింది, అంటే అన్ని ఆయిలీ కదా, చిరాగ్గా అనిపించింది. ఆనియన్ సమోసా, గ్రీన్ చట్నీ అండ్ జిలేబీ. పొద్దున్న తింటా అంటే వద్దన్నాడు, చాలా ఆయిల్ అయిపోయిందని. అండ్ దెన్ ప్యాజ్ కచోరీ ఆబ్వియస్లీ. సో
బాగుంది. I like బెల్లం జిలేబీ. షుగర్ జిలేబీ. దెన్ సమోసాలో స్టఫింగ్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. దట్ ఆలూ సమోసా వాస్ వెరీ గుడ్. ఇంకా తినాలనిపించింది యాక్చువల్లీ, బట్ మేము అక్కడ నుంచి వచ్చేసాం అనమాట. జిలేబీ కూడా బాగుండే, బట్ ఆనియన్ కచోరీ అయితే అట్టర్ ఫ్లాప్. ఎక్కడంటే అక్కడ తినొద్దని అర్థమైంది. స్టావింగ్. Let me eat. సో ఫోర్ట్కి వెళ్తున్నామని చెప్పాను కదా, ఇట్ ఈస్ నహార్గర్ ఫోర్ట్ అనమాట. అక్కడ సన్సెట్ పాయింట్ ఉండే, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండే. అసలు వ్యూ అండ్ ద వైబ్ అండ్ అక్కడ ఫుడ్ సర్వ్ చేస్తుండే, చాలా చాలా బాగుంది. హ్యాడ్ సమ్ రియలీ గుడ్ టైమ్ దేర్. చూస్తున్నారు కదా, టేబుల్ దగ్గరకు వచ్చి మరీ ఎంటర్టైన్ చేస్తుండే. ప్లేస్ అంతా చాలా హ్యాపెనింగ్ ఉండే. ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఫ్రెష్ లైమ్స్ కూడా తీసుకున్నాం మేమైతే. సో వెళ్ళిన రోజు నైట్ డిన్నర్ ఇక్కడ చేసామన్నమాట. గోలీ మిర్చ్ అనే ప్లేస్. ఐ థింక్ వి చెక్డ్ ఇట్ అవుట్ త్రూ జొమాటో. మార్నింగ్ నుంచి ప్రాపర్ గా ఏం తినలేదు, ఫుల్ గా తిందామని చెప్పి వెళ్ళాం అనమాట. నెక్స్ట్ డే నా బర్త్డే కూడా ఉండే, సో కైండ్ ఆఫ్ డిన్నర్ లాగా వెళ్ళాము. అంబియన్స్ అండ్ ఆల్ వాజ్ వెరీ డీసెంట్. ప్లేస్ అంతా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ వైబ్ కూడా బాగుండే. సో ఫస్ట్ వెళ్ళంగానే వెజ్ ప్లాటర్ ఆర్డర్ చేసాము. దహీ కబాబ్, పనీర్ టిక్కా, సోయా చాప్ అండ్ ఆల్సో కట్లెట్స్ వచ్చాయన్నమాట. ఎవ్రీథింగ్ వాస్ టేస్టింగ్ గుడ్. నాన్ వెజ్ లో స్టార్టర్ కింద మలై చికెన్ టిక్కా ఆర్డర్ చేశాను. ఇదైతే చాలా బాగుండే. ఇట్ వాస్ టేస్టింగ్ టూ గుడ్, లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మలై చికెన్ టిక్కాస్ అని చెప్తాను నేను. డెఫినెట్ గా రికమెండ్ చేస్తాను నేనైతే రెస్టారెంట్ కి వెళ్ళడానికి. అండ్ డిప్స్ కూడా 2-3 టైప్స్ ఇచ్చారు. అంబియన్స్ అంటే చాలా చాలా బాగుండే. మెయిన్ కోర్స్ లో రాజస్థానీ ఫేమస్ లాల్ మాస్ అండ్ ఆల్సో స్టీమ్ రైస్ ఆర్డర్ చేశాను నేను. చాలా బాగుండే టేస్ట్. కొంచెం ఎక్కువ అయింది, సో వీటి ఒక టేక్ అవే ఆఫ్ దట్, బట్ టేస్ట్ అయితే చాలా బాగుండే. ఇంకా నెక్స్ట్ డే వచ్చి నా బర్త్డే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ బుఫే చేసామన్నమాట. మా హోటల్ అయితే చాలా బాగుండే. మీకు హోటల్ డీటెయిల్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. బట్ రూమ్ టూర్ అయితే నా Day 1 వ్లాగ్ లో ఆల్రెడీ ఇచ్చాను, చెక్అవుట్ చేయండి. స్పెషలీ మన సౌత్ ఇండియన్ ఇడ్లీ దోశ చట్నీ కూడా చాలా బాగా చేశారు. అక్కడ చాలా ఇంప్రెస్ అయిపోయాం మేమైతే. పూరి అవన్నీ జనరల్గా అక్కడ దొరికేవే కదా. సో పూరి, పనీర్ చీలా, దోశ ఇవన్నీ ఆర్డర్ చేసామన్నమాట. చట్నీస్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇన్ఫాక్ట్ ఎనీథింగ్ వీ టుక్ ఫ్రమ్ ద బుఫే, ఇట్ వాస్ వెరీ వెరీ టేస్టీ. ఇంకా రోజు లంచ్ కుదరలేదు, బట్ డిన్నర్కి మాత్రం చాలా స్పెషల్ ప్లేస్కి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము మీరే చూడండి. కొబ్బరి బొండం తాగుతున్నాం దారిలో. వీఆర్ గోయింగ్ టు చౌకీదాని. అపారెంట్లీ అక్కడ ప్రాపర్ అథెంటిక్ రాజస్థానీ థాలీ అండ్ సింగింగ్, డాన్సింగ్ అవన్నీ ఉంటాయి. చౌకీదాని యాస్టీస్ గా ఎక్స్పీరియన్స్ చేయడానికి నా బర్త్డే వ్లాగ్ చెక్అవుట్ చేయండి, నేను ఇక్కడ లింక్ చేసేస్తాను. ఇక్కడ ఎంటర్ అయ్యాక వన్ ఆఫ్ ద ప్లేసెస్ లో మా అమ్మ ఇలా బాజా రోటీ విత్ గార్లిక్ చట్నీ పెట్టి గీ పెట్టి ఇస్తుండే. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పార్ట్. నా హియర్ కమ్స్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్. చౌకీదానిలో డిన్నర్ అనమాట, నా బర్త్డే నైట్ డిన్నర్. మీరు ఇనీషియల్ గా టికెట్స్ తీసుకున్నప్పుడే డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ ఉంటాయి, దాన్ని బట్టే ఇక్కడ డిన్నర్ ఎక్స్పీరియన్స్ చేంజ్ అవుతుంది. బట్ రెస్ట్ ఆల్ ఆర్ ప్రెటీ మచ్ ద సేమ్. సో మేము తీసుకున్నది ఐ థింక్ 1100 రూపీస్ టికెట్ అనమాట. ఇది ఇండోర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దీనికన్నా తక్కువ ఉన్నదేమో అవుట్డోర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దీనికన్నా ఎక్కువ ఉన్నది కూడా ఉంది. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద డిఫరెన్స్ దానికి దీనికి. లెట్స్ గెట్ ఇన్ టు ద బెస్ట్ పార్ట్. థాలీ సర్వ్ చేస్తున్నారు. నేను ఆయన అడిగాను అనమాట ఏమేమి పెట్టారు అని, మీరు కొంచెం చెప్పండి అని చెప్పి. సో థాలీ క్లోజ్అప్ ఇవ్వడమే కాకుండా ఆ రా క్లిప్ అలాగే ఉంచాను, సో దట్ యు విల్ నో వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ గివింగ్. ये बाटी है दाल के साथ के लिए, कचौड़ी पीठ के साथ के लिए, चूरमा है, राइस है, पालक पनीर की सब्जी है, गवार की फली है, दाल है, गट्टे की है, पालक मेथी मूंगफली की सब्जी है। ये क्या है? मेथी, पालक मेथी मूंगफली की। ये बाजरे की खिचड़ी, बाजरे की खिचड़ी। बस यही आइटम्स है और कोई चपाती है। हाँ, यू हैव टू क्रम्बल इट. आप इसको क्रम्बल करके ऐसा मिला के फिर स्पून से खाना है. इससे तो लाना होगा। ఆ పక్కన ఆయన నాకు తెలియదు, అక్కడే పరిచయము. ఆయనకి ఏదో నేను తినడం నేర్పిస్తున్నా, నాకు ఇప్పుడు చూస్తుంటే నవ్వొస్తుంది. అండ్ దిస్ ఇస్ బాజ్రేకా కిచడీ. దిస్ మై మోస్ట్ ఫేవరెట్ డిష్ అక్కడ పెట్టిన థాలీలో. ఎవ్రీ అదర్ ఐటమ్ వాజ్ గుడ్, స్పెషల్లీ ఆ బాజ్రేకా కిచడీ విత్ ఘీ షక్కర్ ఈజ్ సంథింగ్ వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ అంట. సో అలా లైవ్ మ్యూజిక్ విత్ రాయల్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట.
డెఫినెట్గా మీరు జైపూర్ వెళ్ళినప్పుడు మస్ట్ ట్రై ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నేనైతే. చెప్పా కదా బాజ్రికా కిచడీ విత్ ఘీ షక్కర్ వాజ్ లవ్. ఆ రోజే ఫస్ట్ టైం తిన్నాం అండ్ ఆ రోజే ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. 2-3 రౌండ్స్ అదే తిన్నాను నేనైతే. డెజర్ట్స్కి కుల్ఫీ అండ్ జిలేబీ ఇచ్చారు అండ్ కుల్ఫీ అయితే అందరూ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ తెప్పించుకొని తిన్నారనమాట. ఇట్ వాస్ వెరీ నైస్. డే 3 ఇన్ జైపూర్. పొద్దున్నే కాదు, ఆల్మోస్ట్ 11 అయింది ఆ టైము. 11 అయింది, చాలా లేట్గా లేచిండే. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బుఫే కాదంట, ఆర్డర్ చేసుకోవాలంట. అండ్ చాలా ఫ్యూ ఐటమ్స్ ఉన్నాయి, అందులో కూడా ఇట్లా 1-2 ఐటమ్సే ఆర్డర్ చేసుకోవచ్చు అన్నాడు. సో వీ ఆర్డర్డ్ పరాఠాస్ అండ్ పూరి భాజీ. ఇది వెరీ ఆనెస్ట్, ఇక్కడికి ఎక్కడికి వెళ్ళినా అసలు అంతా ఆయిలీ డీప్ ఫ్రైడ్ చూస్తుంటే అసలు తినబుద్ధి కూడా కావట్లేదు. అందేమో అంతా ఇడ్లీ సాంబార్ దోశ అలాగా ఉంటుంది కదా. అది వాటర్ పన్నీర్ పరాఠా, ఆలూ పరాఠా, దహీ, pickle, monkey, butter, dahi. That's what you're going to have. And తర్వాత పూరి భాజీ కూడా వస్తుంది. ఈ హోటల్లో కూడా బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఎక్కువ లేవు కానీ టేస్ట్ అయితే బాగుండే. దీని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను, సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. అండ్ అదర్ ఫేమస్ ప్లేస్ వెరీ హైప్డ్ ఇన్ జైపూర్ ఇస్ లస్సీవాలా. మేము వెళ్తున్నప్పుడు దారిలో కనిపించింది. సో వీ థాట్ విల్ చెక్ ఇట్ అవుట్ టు సీ ఇఫ్ ఇట్ ఇస్ వర్త్ ద హైప్. ఐఎమ్ వెరీ షూర్ నేను ఫుటేజ్ తీసుకున్నాను నేను తాగింది, బట్ ఐ కుడెంట్ ఫైండ్ ఇట్. ఓవరాల్ నా ఫీలింగ్ ఏంటంటే ఇట్స్ వెరీ ఓవర్లీ హైప్డ్ అని. ఇట్స్ నాట్ వర్త్ ఇట్. హవా మహల్కి ఆపోజిట్గా ఎగ్జాక్ట్గా చిన్న బండిలో మోమోస్ అమ్ముతున్నాడు. తీసుకున్నా, చూడండి మన దగ్గర మోమోస్ అంటే 6 పీస్ or 8 పీస్ ఇస్తాడు. వీడని 5, 6, 7, 8, 9, 10, 11, 12 పీసెస్ ఇచ్చాడు. చిట్టి పీసెస్, 1 సింగిల్ బైట్ అంతే. ఆథెంటిక్ టేస్ట్ కాదు కానీ మంచి ప్రాపర్ దేశీ మ్యాగీ మసాలా వేసి దేశీ స్టైల్లో ఉన్నాయి, భలే ఉన్నాయి. సో హే గైస్, వీఆర్ ఫైనలీ ఎట్ ద ఫేమస్ రావత్ మిస్టన్ బండార్ ఇన్ జైపూర్. సో యూ కెన్ సీ దిస్, వీఆర్ ఫైనలీ హియర్. జైపూర్ అంటేనే అసలు ఫస్ట్ ప్యాజ్ కచోరీ అండ్ రావత్లో చాలా ఫేమస్ అని అంటారు. సో బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ వస్తే ఇగ్నోర్ ప్లీజ్. సో వీఆర్ ఫైనలీ హియర్ టు హ్యావ్ అవర్ ప్యాజ్ కచోరీ. నేను ఆల్రెడీ ట్రై చేసా 2-3 ప్లేసెస్లో, బట్ వీ గోనా ట్రై హియర్. దిస్ ఇస్ ద మోస్ట్ ఫేమస్. గైస్, ఐఎమ్ హియర్ ఎట్ ద రావత్ మిస్టన్ బండార్. వాళ్ళ ఫేమస్ కచోరీ, ప్యాజ్ కచోరీ. ఆలు కూడా కలిసింది ఇందులో. యాక్చువల్లీ బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ ఇస్ వెరీ ఫేమస్ రాజస్థానీ దాల్ బాటీ అండ్ చూర్మా ఆర్డర్ చేసాము. స్టఫింగ్ ఉండవు, లాడ్ ఆఫ్ స్టఫింగ్, కాజు కూడా ఉంది ఇందులో. చాలా ఇంట్రెస్టింగ్. ఫస్ట్ ఒకటి తినేద్దాం. మసాలా బాటీ చూడడం నేనైతే అదే ఫస్ట్ టైం. సో ఒకటి మసాలా బాటీ అండ్ ఇంకొకటి రెగ్యులర్ దాల్ బాటీ ఇచ్చాడనమాట. టేస్ట్ అయితే జబర్దస్త్ ఉండే, మస్ట్ ట్రై ఐటమ్ లాగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఐటమ్ కింద మేము ధోక్లా ఆర్డర్ చేసాము. మేము సామ్రాట్లో తిన్న ధోక్లా అంత మాత్రంగానే ఉండే, అంత గుడ్ ఎక్స్పీరియన్స్ ఏం కాదు. ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ట్రై చేసామన్నమాట. టూ గుడ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ధోక్లాస్ ఐ హ్యాడ్ అని చెప్పచ్చు. అమేజింగ్. నెక్స్ట్ ఐటమ్ ఆర్డర్ చేసింది బూందీ రైతా. అడిగితే బూందీ రైతా ఇచ్చాడు, అందుకోసమే బూందీ రైతా అని వస్తుంది. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము, ఎందుకంటే రైస్ దీన్ని చాలా రోజులు అయిపోయింది, కైండ్ ఆఫ్ మిస్సింగ్ ఇట్. సో కొంచెం ఈజీగా అయిపోతుంది, డైజెస్ట్ అయిపోతుంది కానీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసా. బాస్మతి రైస్తో ఇచ్చాడు, ఆల్మోస్ట్ లైక్ పులావ్ లాగా ఉంది ఇది. సో లెట్స్ సై. బూందీ రైతా ఇచ్చాడు, ఆనియన్ రైతా ఇస్తాడు అనుకుంటే, మరి ఘోరం. చాలా డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ ఈట్, బట్ బాగుంది. ఆల్మోస్ట్ లైక్ పులావ్లో వీటి సాసెస్ వేసి కలిపినట్టుంది. మష్రూమ్ యూజువల్గా మనది కోటింగ్ వేసి అలా చేస్తారు కదా పులావ్ అంటే, లైక్ రియల్ మష్రూమ్ పీసెస్ అండ్ ఫ్రైడ్ రైస్ ఉంది. గుడ్, ఇట్స్ గుడ్. కచోరీ, మినీ దాల్ బాటీ, ధోక్లా, మష్రూమ్ ఫ్రైడ్ రైస్, ఇవే మేము ఆర్డర్ చేసింది. బిల్ ఎంత అయిందంటే 735 రూపీస్. టూ మచ్, లైక్ ఏం తిన్నామని. లైక్ ఇట్స్ నాట్ ఈవెన్ అ ఫుల్ మీల్. I would say this is the costliest meal we had in Jaipur so far. అంటే చొక్కిదానిలో తిన్నాము. That's a totally different thing because it's for the experience plus food. So you can't really దాన్ని అది అక్కడ జస్టిఫైడ్ అక్కడ, ఎందుకంటే అది వాజ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఫుడ్. ఇక్కడ ఏంటి అంటే మనం ఆర్డర్ చేసుకొని తినేది అంటే మీరు ప్రైస్ చూడలేదని అడగొచ్చు. మేము ఏదో ఆకల్లో ఉండే చెప్పేసాం, కానీ
ఐ థింక్ దిస్ ఇస్ ద కాస్ట్లీయెస్ట్ ఫుడ్ వీ హ్యాడ్ ఇన్ జైపూర్. మేము చాలా చోట్ల తిన్నాం, 500లో ఆరామ్సే ఇద్దరికి ఫుల్గా తినేసాము. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ హియర్. నెక్స్ట్ గేవర్ ట్రై చేస్తాము, చూద్దాం ఎలా ఉంటుందో. మై ఫస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ విత్ గేవర్. నేను వినడమే కానీ ఎప్పుడు తినలేదు. ఇక్కడ రాజస్థాన్ జైపూర్లో చాలా ఫేమస్ ఇది. నేను మాస్టర్ షెఫ్లో వాటిలో వీటిలో చూసా కానీ ఎప్పుడు తినలేదు. ఇక్కడ చాలా ఫేమస్. సో cheers to the first bite. Nice. బాగుంది. It is reminding of some sweet which we have. నాకు కరెక్ట్గా చెప్పలేకపోతున్నా కానీ మనదేదో స్వీట్ గుర్తు చేస్తుంది నాకు ఇది. ఇదైతే కలాకందే. కిందది నాకు ఏది గుర్తు చేస్తుందో గుర్తు రావట్లేదు. Mysore Good. దిస్ వాజ్ ద నెక్స్ట్ డే అండ్ అవర్ లాస్ట్ డే ఇన్ జైపూర్. ఆ రోజు మేము రంతంబోర్ నుంచి జైపూర్ వచ్చామన్నమాట. విత్ వెరీ లెస్ ఫుడ్ అండ్ టూ మచ్ స్ట్రెస్. ఆ రోజు ఎంత గా ఉండిందో మీరు వ్లాగ్ చూస్తే అర్థమవుతుంది. కుదిరినంతలో స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నాము. సో ఈ షాప్ వచ్చి బాపు బజార్లో ఉంది. స్పెసిఫిక్గా డైరీ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. జైపూర్లో చాలా ఫేమస్. ఇట్స్ లైక్ స్పైస్డ్ బటర్ మిల్క్ అనమాట. చాలా బాగుండే. వీళ్ళ దగ్గర మంచిగా 10 రూపీస్కి ఒక గ్లాస్ ఇచ్చారు. 2-3 గ్లాసులు తాగాము. అండ్ వాట్ ఐమ్ హ్యావింగ్ హియర్ ఈస్ లైక్ బటర్ ఆర్ చీజ్ వేరియేషన్ అనమాట. కైండ్ ఆఫ్ మోజరెల్లా చీజ్ లాగా ఉండే అండ్ శ్రీఖండ్ లాగా ఉండే. ఇది కూడా బాగానే ఉండే. అండ్ లాస్ట్కి బాపు బజార్లో ప్లాస్టిక్ షాప్ వెతుక్కుంటూ మా క్రాకరీ ప్యాకింగ్ కోసం వెళ్ళామన్నమాట. సో అక్కడి పానీపూరి షాప్ కనిపించింది. సో హ్యాడ్ పానీపూరి అండ్ మసాలా పూరి. అక్కడ మామూలు తిప్పలు కాదు ఆ రోజు, మీరు వ్లాగ్స్ చూస్తే తెలుస్తుంది. బట్ దిస్ వాస్ ద లాస్ట్ వి హ్యాడ్ ఇన్ జైపూర్. అక్కడ బాగుంది. అంతా మనంతా స్పైసీ ఉంటుంది కదా, ఇదంతా గ్రీన్ చట్నీ డామినెన్స్ ఉంది. హ్యావ్ వన్. So that was my what I ate in Jaipur video, guys. I hope you found this interesting and helpful. I would love watching this videos. ఎక్కడైనా ప్లేస్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఇలాంటివే చెక్అవుట్ చేసుకుంటా. ఎందుకంటే ఫస్ట్ ఏమేమి చూస్తాం తర్వాత కంటే ముందు వెళ్ళంగానే ఏం తిందాం ఎక్కడ తిందాం అనే కదా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేది. సో దట్స్ అబౌట్ దిస్. అండ్ లాస్ట్ డే అయితే లిటరలీ మీరు చూసారుగా, ఐ కుడెంట్ లైక్ వి సస్టైన్ ఆన్ లైక్ ఆల్మోస్ట్ నో ఫుడ్. హైదరాబాద్ వచ్చి మండి పడితే తప్ప అబ్బా అనిపించలేదు అనమాట. బట్ నెవర్దెలెస్ నా రికమెండేషన్స్కి వస్తే, సో ఐ వుడ్ సజెస్ట్, సో దీస్ ఆర్ ద బెస్ట్ ప్లేసెస్ ఐ ఫీల్. నేను తిన్నంత వాటిలో అండ్ నేను చూసిన వాటిల్లో దీస్ ఆర్ మై బెస్ట్ సజెషన్స్. నంబర్ 1 is Jaipur is very famous for ప్యాజ్ కచోరీ. సో డెఫినెట్లీ డోంట్ ఫర్గెట్ టు చెక్అవుట్ ప్యాజ్ కచోరీ. యాక్చువల్లీ నేను చాలా 3-4 ప్లేసెస్లో తిన్నాను అండ్ దే సే రావత్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు హ్యావ్ ప్యాజ్ కచోరీ. బట్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ ఎట్ బోత్ రావత్ అండ్ సామ్రాట్. ఫర్ మై నాకైతే సామ్రాట్ ఈజ్ మై పర్సనల్ బెస్ట్. నేను రిటర్న్ వచ్చేటప్పుడు లిటరలీ ఒక 10 కచోరీ హైదరాబాద్కి ప్యాక్ చేసి తెచ్చుకున్నా. అట్లా చాలామంది తీసుకెళ్తారు. సో వాళ్ళు చెప్పగానే వెంటనే దే విల్ డూ ఇట్, దే విల్ అండర్స్టాండ్ అండ్ దే విల్ డూ ఇట్. సో ప్యాజ్ కచోరీకి అయితే అది. అండ్ స్ట్రీట్ ఫుడ్ ఈజ్ మై నెక్స్ట్ రికమెండేషన్స్. ఐ డోంట్ ఫర్గెట్ టు చెక్అవుట్ దేర్ మోమోస్, హవా మహల్. ఎస్పెషలీ హవా మహల్ ఆపోజిట్లో నేను మోమోస్ తిన్నా కదా, అండ్ ద పానీపూరి. సో దీస్ కైండ్ ఆఫ్ అండ్ ద దాల్ మూరి అండ్ లైక్ బేల్ పూరీస్, దీస్ కైండ్ ఆఫ్ స్నాక్స్ డెఫినెట్లీ ఫర్గెట్. అసలు అక్కడ మస్ట్ ట్రై ఐటమ్స్ అని చెప్తా నేను. లైక్ వేర్ ఎవర్ యూ హ్యావ్ ఇట్ లీస్ ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ టేస్టీ. లైక్ సేమ్ విత్ సమోసా. ఐ థింక్ ద సమోసాస్ ఎనీవేర్ ఈస్ వెరీ టేస్టీ, లైక్ జిలేబీ ఆల్సో. So street food lo ivi I think are must try. And Goli, which is one restaurant which I haven't tried, like for day 1 lo, and that is really good. It is not an authentic Jaipuri restaurant, but the restaurant was really nice. Quality was good, taste was amazing, everything was so good. On the day when you want to go for a nice dinner, you can go there. And one more thing, suggestion, nen vellandi, but what I observed is Golimich restaurant opposite, like Golimich restaurant outside left side lo, ante when you come out of Golimich, you're standing at the door, on your left oka chinna hotel laga unde, like kind of like small dhaba or like you know small pop-up stall or you know small hotel laga unde. అక్కడ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ లాట్ ఆఫ్ లోకల్స్ వర్ స్టాపింగ్ బై అండ్ టేకింగ్ రోటీ కర్రీస్ అండ్ హాట్గా సేల్ అవుతున్నాయి అనమాట. అండ్ నేను ఇది అక్కడ ఉన్నప్పుడు నోటీస్ చేశాను. సో దట్స్ వై కుడెంట్ రియలీ ట్రై. బట్ డెఫినెట్లీ మీకు గోలిమిచ్ లొకేషన్ పెట్టుకుంటే అది దొరికేస్తుంది. సో యూ కెన్ ఆల్సో గివ్ ఇట్ అ ట్రై. అక్కడ ఐ రియలీ ఫీల్ దట్
అంటే కార్స్ వస్తున్నాయి తీసుకుపోతున్నాయి. ఐ రియలీ ఫీల్ దట్ ఈస్ సంథింగ్ అ స్పెషల్ ప్లేస్ అనుకుంటా. సో మేబీ యూ కెన్ చెక్ దట్ అవుట్ ఆల్సో. అండ్ చౌకీదాని ఈజ్ అ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ గైస్. ఇఫ్ యూ ఆర్ ఇన్ వన్ డే ఇన్ జైపూర్, ఖచ్చితంగా చౌకీదాని అయితే వెళ్ళి అక్కడ ఎక్స్పీరియన్స్ చేయండి. దట్ ఆథెంటిక్ రాజస్థానీ థాలీ, అంతేకాదు కల్చర్ అండ్ ఆల్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. సో డోంట్ ఫర్గెట్ టు స్పెండ్ సమ్ టైమ్ అండ్ హ్యావ్ దట్ లోకల్ ఫుడ్ దేర్. సో యా, రావత్లో అయితే మీరు చూసారు లైక్ వాట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ అని చెప్పి. యా, ఇట్ ఈస్ గుడ్, బట్ ఇట్స్ నాట్ లైక్ మై మస్ట్ ట్రై అండ్ లైక్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పను. ఎవ్రీథింగ్ ఐ హ్యాడ్ ఇస్ గుడ్, నో కంప్లైంట్స్ అట్ ఆల్. సో దీస్ ఆర్ లైక్ మై బెస్ట్ పిక్స్ అని చెప్తా నేను, అండ్ మై రికమెండేషన్స్ ఇఫ్ యూ ఆర్ ఎవర్ గోయింగ్ టు జైపూర్ అండ్ లైక్ టు హ్యావ్. అదర్ దాన్ దిస్, లైక్ హవా మహల్ ఆపోజిట్లో హవా మహల్ వ్యూ వచ్చేలా ఒక కెఫే ఉంటుంది. దేర్ ఆల్సో ఫుడ్ ఈస్ గుడ్. అండ్ బొంబే తాప్రీ ఈస్ సమ్ ప్లేస్ where you can check out. Like these are like general cafes anmata, not the authentic food, but the previous suggestions I gave are like authentic food. So I hope you really found this video helpful, and meek edana other suggestions unte na comments lo cheppandi, so that like other people can know. And meeru na first suggestions follow elte ganaka kachithanga adi kuda na comments lo cheppandi. So yeah, with that I think I'll end this video. I hope you enjoyed watching this and found this helpful, and thank you so much for watching till now. I'll see you in my next one. Okay, thanks, bye.